మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ఆ రోజు జరిగిన దానికి ఇంట్లో అందరం బాధపడ్డాం, కానీ నీతో ఎలా మాట్లాడాలి అనేది మాకెవరికీ అర్థం కాలేదమ్మా. పర్లేదులే అన్నయ్య, ఒక మంచి జరిగేటప్పుడు చెడు కూడా జరుగుతుందంటారు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి నా కోడలు చేసుకోవడానికి ఇలాంటివన్నీ జరగాలని రాసిపెట్టుందేమో. అంటే శౌర్యం ఇంకా నీ కోడల్ని చేసుకోవాలని అనుకుంటున్నావా వదినా? అదేంటొదినా ఆ మాట అన్నావు? నేను కూడా ఒక ఆడదాన్నే కదా. ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తానా? ఆ రోజు ఏదో తొందరపడి ఈ పెళ్లి వద్దు అన్నాను. అలా అన్నందుకు తర్వాత నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. ఒక ఆడపిల్లకి ఒక సంబంధం కుదిరింది, పలానా అబ్బాయితో పెళ్లి జరుగుతుందని నలుగురికి తెలిసిన తర్వాత పెళ్లి ఆగిపోయిందంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? ఆ కుటుంబం పరువు ఏం కావాలి? నలుగురికి నా అన్న నా వదిన ఏం సమాధానం చెప్పుకోవాలి? నా అల్లుడు 10 మందిలో తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? అందుకే ఇవన్నీ ఆలోచించాను. అందుకే జరిగినవన్నీ మనసులోంచి తీసేసి వాళ్ళిద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని మళ్లీ తిరిగొచ్చాను. నేను ఆ రోజు ఏం మాట్లాడానో నాకు సరిగా గుర్తులేదు. ఆవేశంలో ఏదేదో అనేశాను. నా వల్ల ఏమైనా నొచ్చుకొనుంటే దయచేసి నన్ను క్షమించండి. అయ్యో అత్తయ్య, మీరు పెద్ద మనసుతో మళ్ళీ ఈ పెళ్లి ఒప్పుకుంటారని నాకసలు నమ్మకమే లేదత్తయ్య. కానీ మా గురించి శౌర్య గురించి ఆలోచించి ఈ పెళ్లి ఒప్పుకున్నారు. మాకదే సంతోషం. జీవితాంతం మీ మేలు మర్చిపోలేం.